ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ పంతులు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో లలితానగర్ కనకదుర్గమ్మ సెంటర్లో నిర్వహించే ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు మహిళలు తరలివచ్చారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందే వారికి CMR షాపింగ్ మాల్ వారు బహుమతులు అందించనున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జాయిన్ అవుతున్నారు. శ్రీరామూర్తి, ఎలా ఉంది ముగ్గుల పోటీలు? కోలాహలం ఎలా కనిపిస్తోంది మీకు? మహిళలు ఏం చెప్తున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలో ఉట్టుపడుతున్న పరిస్థితి ఉంది. సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీల్లో భాగంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ అలాగే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి లలితా నగర్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ముగ్గుల పోటీలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. చాలా పెద్ద సంఖ్యలో మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం సంక్రాంతి ఉట్టుపెట్టే విధంగా ఇక్కడ ముగ్గుల పోటీల్లో అనేక మంది మహిళలు ఇక్కడ ముగ్గుల పోటీలకు వచ్చి ముగ్గులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రైమ్ 9 అలాగే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ లలితా నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి ముగ్గులు వేసేందుకు యువత మహిళలు కూడా తరలి వచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే బాగా దాదాపు గంట సమయంలో ముగ్గులు ఎవరైతే ఆకర్షణీయంగా అందంగా ఒక కాన్సెప్ట్ తోటి సృజనాత్మకంగా ముగ్గులు వేస్తారో వారికి ఎంపిక చేసి విజేతలకి బహుమతులు కూడా అందజేస్తారు. ఇందుకు న్యాయ నిర్ణేతలు కూడా 5 సభ్యులు కూడా ఇక్కడ ఈ ముగ్గులు ఏది బాగున్నదని చెప్పేసి నిర్ణయిస్తారు. అలాగే అదేవిధంగా పాల్గొన్న వారే విజేతలకే కాకుండా పాల్గొన్న వారికి కూడా కన్సలేషన్ బహుమతులు అందజేస్తారు. ఇక్కడ మనకి CMR షాపింగ్ మాల్లో ఇక్కడ ప్రత్యేకించి కొన్ని బహుమతుల్ని కూడా ఇక్కడ అందజేస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నాం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ముగ్గుల పోటీలకి ఇక్కడ పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు కూడా హాజరై వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ముగ్గులు కూడా పిల్లలు పెద్దలు అలాగే వృద్ధులు కూడా పాల్గొని చాలా ఉత్సాహంగా చాలా ఆకర్షణీయంగా ముగ్గులు వేసే కార్యక్రమం చేపట్టారు. అయితే ఇక్కడ ముగ్గులు వేయడానికి వందలాది మంది ఇక్కడికి తరలి రావడంతో మొత్తం ఒక్కొక్క గడిలో ఎవరెవరు వేయాలి, ఏ గడి ఎవరిది అని ముందుగానే నోట్ చేసుకుని దాని ప్రకారం ఇక్కడ న్యాయ నిర్ణేతలు వారికి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ప్రకారం విజేత ముగ్గుని బట్టి ముగ్గు అందం అలాగే ఆకర్షణీయత అన్నిటిని బట్టి ఇక్కడ ఎంపిక చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం చాలా అందరూ కూడా మహిళలు ఇక్కడ ముగ్గులు ఎలా వేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ సంబరాలు అదే జానపద నృత్య కళారూపాలు కూడా ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎడ్ల బళ్ళు అలాగే అవి చూసినట్లయితే గరగ నృత్యాలు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ మొత్తం పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుని ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ ఏ విధంగా ఈ సంబరాలు కొనసాగిస్తున్నామనేది ఇక్కడ పంతం సత్యనారాయణ చారిటబుల్ సైడ్బ్యాన్ కొండలరావు గారు చెప్పండి సరే, ఏ విధంగా ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు? ప్రైమ్ 9 మీ ట్రస్ట్ కలిపి ఈ కార్యక్రమానికి ఏ విధంగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నామం ధనరాజు గారు జ్ఞాపకార్థం కూడా ఇది కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇది 14వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అంటే నిరంతరంగా 13 ఏళ్ళు పూర్తి చేసి 14వ సంవత్సరంలో రావడం జరిగింది. ఈ సంవత్సరం మాకు ప్రైమ్ 9 టీవీలు కూడా ఈవెంట్ పార్ట్నర్గా జాయిన్ అయ్యి వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా బహుమతులు అందజేస్తున్నందుకు ప్రైమ్ 9 టీవీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ రిపోర్టర్ గారు శ్రీరామూర్తి గారు అటు మాకు ప్రెస్ క్లబ్ సభ్యుల కింద సన్నిహితులు అయినప్పటికీ ఇందులో పాల్గొని మాకు సహకరించినందుకు ఆయనకి ప్రైమ్ 9 టీవీ సిబ్బంది అందరూ కూడా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. రాజమండ్రిలో ఎక్కడా జరగని రీతిలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుతాం. కోడి పందాలు, ఎడ్ల పందాలు, తర్వాత గొర్రె పొట్టేలు పందాలు, అలాగే సంచార జాతులు ఉంటాయి వాళ్ళతోటి ఈ బరువులు ఎత్తడాలు అటువంటివి, అలాగే తర్వాత మన సాంప్రదాయాన్ని ఉట్టుపడేలాగా ముగ్గులు, గొబ్బెమ్మలు, తర్వాత గాలిపటాలు వీటితో పాటు పిండి వంటలను కూడా ఇక్కడే తయారు చేసి ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. అలాగే హరిదాసుల్ని, గంగిరెద్దుల్ని, కోడి పుంజుల్ని అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి మన యొక్క సంక్రాంతి సంబరాల యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఉంటాం.
ఇది మన కల్చర్ని తెలియజేయడానికి, భారత సంస్కృతి ఎలా ఉంటుంది అనేటువంటిది తెలియజేయడానికి ఇందులో ప్రైమ్ 9 ముఖ్య పాత్ర పోషించినందుకు వారందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సతీష్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఏదైతే సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి ఇక్కడ పంతొమ్మిది సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ కొండలవారు చెప్తున్నది. ప్రైమ్ 9 కూడా ఇక్కడ ఈ సహకారం అందించడం పట్ల ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే మనం చూస్తున్నప్పుడు చాలా ఇప్పుడు సాంప్రదాయంగా కోడి పందాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ముగ్గులు పోటీలకి పెద్ద సంఖ్యలో ఈ మహిళలు తరలి వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం సుదూరంగా ఈ రోడ్డు దాదాపు కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఈ పొడవునా కూడా ఇక్కడ ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అయితే ముగ్గుల పోటీకి ఇక్కడ అంటే గంట సమయంలో వేయగలగాలి. గంట తర్వాత పూర్తి చేసిన వారికి ఇక్కడ పరిగణలోకి తీసుకోరు. 4-5 నిమిషాలకి ఈ ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. 5 గంటలకి క్లోజ్ అవుతాయి. 5 గంటలకి కనుక అప్పటి వరకు ఎవరైతే వేశారో వాళ్ళనే పరిగణలోకి తీసుకుంటారు. ఆ విధంగా చాలా వేగంగా ఇక్కడ ఇక్కడ ఈ ముగ్గులు మహిళలు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇక్కడ రాజమండ్రిలో ఈ లలితా నగర్ లో చూసినట్లయితే ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పాలి. ఈ పోటీలు 5 గంటలకు పూర్తయిన తర్వాత న్యాయ నిర్ణేతలు ఒక 15 నిమిషాల నుంచి అరగంట లోపల మొత్తం ముగ్గుల్ని పరిశీలించి ఇక్కడ విజేతల్ని నిర్ణయిస్తారు. ఆ విజేతలకి బహుమతులు అందజేస్తారు. అంటే ఇక్కడ విజేతలుగా గెలిచిన వారే కాకుండా ఇతరులకి పాల్గొన్న వరకు కూడా ఇక్కడ బహుమతులు అందజేసే పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.